టేస్ట్ ఆఫ్ ఇండియా దేశీ రుచుల చిరునామా ఇన్ కొడవా క్విజిన్. సో చిన్న చిన్న పుచ్చి రెసిపీస్ చాలా ఫాస్ట్ గా తయారు చేసుకోవచ్చు, అలాగే యమ్మీగా టేస్టీగా ఉంటాయి కదండి. సో మరి ఈ రీజియన్ గురించి చాలా విశేషాలు చెప్పాను కదా. అవును, మనకి పుష్కరాలు వస్తే కృష్ణ పుష్కరాలు అలాగే గోదావరి పుష్కరాలు వెళ్ళి చక్కగా ముక్కు మూసుకొని 3 సార్లు మునిగే స్నానం చేసి వస్తారు. కానీ అవి ఎక్కడి నుంచి వచ్చాయి, అసలు ఎక్కడ అంటే ప్రవహించడం అసలు ఎక్కడ మొదలు పెట్టింది, ఇలాంటివి ఏమైనా తెలుసుకున్నారా? సరేలేండి, వాటి గురించి ఎందుకు. కానీ ఇక్కడ ఈ కొడవ రీజియన్ లో ఉండే చక్కటి కావేరి గురించి నేను ఇప్పుడు మీకు చెప్తాను అనమాట. సో ఈ రీజియన్ లోని ఆ నది ఎలా పుట్టిందంటే ఒక చిన్న పూల్ లాగా ఉంటుందంటండి. అందులో ఊరుతాయంట ఫస్ట్ వాటర్. ఊరి చాలా ఎక్కువ అయ్యి చాలా ఎక్కువ హైట్కి వచ్చేటప్పటికి ఒక దారలాగా ప్రవహిస్తూ అలా ఊరంతా ప్రవహించి ఎన్నో రాష్ట్రాలకి వాటర్ అందుతుందంట. ఇలా స్టార్ట్ అయిందనమాట దాని పుట్టుక. ఓకే, దాని గురించి ఇంకా విశేషాలు చెప్తాను. కానీ ఈరోజు నేను చూపించబోయే ఫస్ట్ రెసిపీ చిక్కులుండే. అది ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూపిస్తా. ఈ రెసిపీ మనం దేంతో చేసుకుంటాం అంటే మరమరాలతో చేసుకుంటాము. సో ఫస్ట్ వీటిని మనం పౌడర్ చేసుకోవాలన్నమాట. సో ఇంకాసేపు చేసుకోకపోతే నేను ఇలాగే తినేస్తాను. మిక్సీ జార్ తెచ్చుకుంటా. సో మరమరాలు మనం సూపర్ మార్కెట్స్లో చూస్తే పెద్ద ప్యాకెట్లో దొరుకుతాయి మనకి. అవి తీసుకొచ్చి ఇంట్లో పెడతాము, కానీ వాటితో పెద్దగా రెసిపీస్ ఏమి ఉండవు. అవి కాస్త ఎక్కువ రోజుల నుంచి వస్తే మెత్తగా అయిపోతాయి, వేస్ట్ అయిపోతాయి కదా. ఇప్పుడు రెసిపీ చూడండి, చక్కగా ఈ రోజు చేసేసుకోండి ఇంట్లో కానీ మరమరాలు ఉంటే. ఇప్పుడు దీన్ని మిక్సీ పట్టాలి. ఇప్పుడు ఈ పౌడర్ని ఒక బౌల్లో వేసేసుకున్నాం. ఆ తర్వాత కొంచెం నువ్వులు, కొంచెం పచ్చిశనగపప్పు, కొంచెం కొబ్బరి, ఓకే చూసారు కదా, పౌడర్ రెడీ అయిపోయింది. పక్కన పెట్టేసుకుందాం. సో పౌడర్ రెడీ అయిపోయింది కదా. సో నెక్స్ట్ ఏం చేయాలంటే బెల్లం పాకం పట్టుకోవాలి. కొంచెం వాటర్ వేసుకొని కాస్త బెల్లం వేసుకున్నాం ఇందులో. ఇప్పుడు బెల్లం కాస్త కరగాలి కాబట్టి ఇలా వదిలేద్దాం. ఆ తర్వాత ఒక బౌల్లోని మైదా పిండి, కొంచెం ఉప్పు, కొంచెం పసుపు వేసుకొని వాటర్ వేసి బ్యాటర్ లాగా తయారు చేసుకోవాలి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ విషయం చెప్పాలి. బెల్లం పాకం రెడీ అయ్యేలోపు చెప్పేస్తాం. అదేంటంటే మనం ఈ రీజియన్ గురించి, కొడవ క్విజిన్ గురించి, కొడవ పీపుల్ గురించి మాట్లాడుకుంటున్నాం కదా. సో వీళ్ళు ట్రైబల్స్ లాగా ఫారెస్ట్ ఏరియాలో ఉంటున్న వీళ్ళ కస్టమ్స్ అవి కొంచెం బ్యాక్వర్డ్గా అనిపించిన వీళ్ళు మన ఇండియన్ కంట్రీకి చాలా సర్వ్ చేశారండి. 2 వరల్డ్ వార్స్ లోని ఇక్కడ మనుషులు పార్టిసిపేట్ చేశారంట. హౌ గ్రేట్ కదా.
సో వీళ్ళు వంటల్లోని కానీ లేకపోతే మన కంట్రీని సర్వ్ చేయడంలో కానీ అండ్ ప్లాంటేషన్ అంటే అగ్రికల్చర్ విషయంలో కానీ అసలు ఎక్కడ తగ్గరండి బాబు, అన్నింట్లో ఉన్నారు. కాకపోతే ఏంటంటే వీళ్ళు ఫారెస్ట్ రీజన్ లో ఉంటారు కాబట్టి, సిటీ కాదు కాబట్టి వీళ్ళని పెద్దగా కౌంట్ చేయరు అనమాట. ఓకే, మరి మన బెల్లం పాకం రెడీ అయిపోయింది. సో మరి చూసారు కదా ఎన్ని విషయాలు మీకు చెప్పాను. సో వాళ్ళు స్పోర్ట్స్ లో కూడా చాలా ముందుంటారు అనమాట. అండ్ అశ్విని నాచప్ప ఎంతో ఫేమస్ కదా, ఆమె వెరీ గుడ్ రన్నర్ అనమాట. తను కూడా ఈ రీజియన్ కి చెందిన ఆమె అండ్ తనకి మంచి మంచి పెద్ద పెద్ద అవార్డ్స్ కూడా వచ్చాయి. సో అలాంటి అమ్మాయి ఈ రీజియన్ కి చెంది ఇలా అంటే వాళ్ళ ఫుడ్ తినాలి అంటే గ్రేటే కదా. ఓకే, బెల్లం పాకం రెడీ అయిపోయింది, స్టవ్ ఆఫ్ చేసుకుందాం. ఇప్పుడు ఏం చేయాలంటే మనం నువ్వులు, శనగపప్పు, కొబ్బరి పౌడర్ చేసుకున్నాం కదా, ఈ పౌడర్ని కూడా మనం ఈ మరమరాల పౌడర్ చేసాం కదా అందులో వేసేసుకుందాం. ఒకటి అబ్జర్వ్ చేశారా, వీళ్ళ రెసిపీస్ లో మాక్సిమం నువ్వులు కంపల్సరీ అండి, కంపల్సరీగా నువ్వులు వాడుతున్నారు. ఎందుకో చెప్పండి, నేను చెప్పనా? నువ్వుల్లోని ఐరన్ అండ్ కాల్షియం ఎక్కువగా ఉంటుందన్నమాట. ఆర్థో ప్రాబ్లమ్స్ రాకుండా ఉండాలి అంటే వాళ్ళు ఐరన్ అండ్ కాల్షియం కి సంబంధించిన ఫుడ్ ఎక్కువగా తీసుకోవాలి కాబట్టి ఐరన్ అండ్ కాల్షియం రిచ్ నువ్వులు ఎక్కువగా యూజ్ చేస్తారు. బెల్లం అది కూడా ఐరన్, సో అది యూజ్ చేస్తారు. చూసారా మన పూర్వీకులు ఎంత ఆలోచించి రెసిపీస్ ని డిజైన్ చేశారో. ఇప్పుడు మనం ఏదో బుకిష్ నాలెడ్జ్ చూసి నేర్చుకొని ఇందులో ఇది ఉంది అందులో అది ఉంది అనుకుంటాం. వాళ్ళు ఎప్పుడో కనిపెట్టారండి, మనం లేట్ గా తెలుసుకుంటున్నాం, అదే తేడా. సో మరి ఇది బాగా మిక్స్ చేసుకున్నాక బెల్లం పాకం కొంచెం కొంచెంగా వేసుకోవాలి. టైట్ గా ఉండలు చేసేలాగా కన్సిస్టెన్సీ రావాలి కాబట్టి ఒక్కసారి వేసేసుకోకుండా కొంచెం కొంచెం వేసుకోవాలి. ఓకే, మర్చిపోయాను, మనం డీప్ ఫ్రై చేయాలి కదా. సో ఆయిల్ హీటింగ్ పెట్టుకుందాం. చిన్న చిన్న ఉండల్లాగా చేసుకుందాం, బాల్స్ లాగా. ఇలా రౌండ్ గా చేసుకొని పెట్టుకుందాం. అగ్రికల్చర్ కి సంబంధించినవన్నీ మనకి ఇక్కడ ఉంటాయండి. అండ్ న్యూ టెక్నిక్స్ అగ్రికల్చర్ లో ఎలా మనకి క్రాప్ పెంచాలి, పంటలు ఎలా ఎక్కువ పెంచాలి అన్న విషయంపై వీళ్ళు మాత్రం మంచి రీసెర్చ్ చేశారు. సో దానికి తగ్గట్టుగానే వీళ్ళు అగ్రికల్చర్ ని డెవలప్ చేసుకుంటున్నారు. ఇప్పుడు మన బ్యాటర్ కూడా రెడీగా ఉంది, ఒకసారి బాగా మిక్స్ చేసుకుందాం. మనం తయారు చేసి పెట్టుకున్న ఈ బాల్స్ ని బ్యాటర్ లో ఇలా డిప్ చేసుకొని ఇలా ఫ్రై చేసుకోవాలి. ఫిల్ చేస్తాం. ఓకే, అవి ఫ్రై అవ్వడానికి కాస్త టైం పడుతుంది కాబట్టి కొంచెం వెయిట్ చేయండి. ఓకే, చూసారు కదా చక్కగా ఫ్రై అవుతున్నాయి. సో ఒక సర్వింగ్ బౌల్ తెచ్చుకుంటాను. ఆయిల్ ఫుడ్ కదా, కాస్త ఆయిల్ ని డ్రైన్ చేసాక అప్పుడు సర్వింగ్ బౌల్ లో వేసుకుందాం. ఓకే ఓకే, స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు సర్వింగ్ ప్లేట్ లోకి తీసుకుంటాం. చిక్కులుండే రెడీ అయిపోయింది. మరి దీనికి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసేయండి. చిక్కులుండేకి కావలసిన పదార్థాలు: మరమరాలు 1 కప్పు, నువ్వులు 2 టీ స్పూన్లు, పచ్చిశనగపప్పు 1 కప్పు, కొబ్బరి తురుము 1/2 కప్పు, ఉప్పు తగినంత, బెల్లం 1 కప్పు, నూనె డీప్ ఫ్రైకి సరిపడేంత,
పసుపు పావు టీ స్పూన్, మైదా 1 కప్పు. చిక్కులుండే తయారు చేసుకునే విధానం. ముందుగా మిక్సీ జార్ లో మరమరాలను వేసి బాగా మిక్సీ పట్టి పొడి కొట్టుకోవాలి. ఒక బౌల్లోకి తీసుకొని అలాగే మిక్సీ జార్ లో నువ్వులు, పచ్చిశనగపప్పు, కొబ్బరి వేసి మిక్సీ పట్టి పొడి కొట్టుకొని అది మరమరాల పొడిలో వేసి బాగా కలుపుకోవాలి. ఒక ప్యాన్ లో నీళ్లు వేసుకొని బెల్లం వేసి పాకం పట్టుకొని మరమరాల మిశ్రమాన్ని ఆ పాకంలో వేసి బాగా కలుపుకోవాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని చిన్న చిన్న ఉండలుగా చుట్టుకొని ఒక బౌల్లో మైదా, ఉప్పు, పసుపు వేసి సరిపడే నీళ్లు వేసి బ్యాటర్ లాగా రెడీ చేసుకోవాలి. మనం తయారు చేసి పెట్టుకున్న బాల్స్ ని బ్యాటర్ లో డిప్ చేసుకొని డీప్ ఫ్రై చేసుకుంటే చిక్కులుండే స్వీట్ రెడీ. చిక్కులుండేకి కావలసిన పదార్థాలు, తయారీ విధానం మరొకసారి చూసారు కదండి. సో ఇప్పుడు టేస్ట్ ఎలా ఉందో చెప్తాను. చాలా వేడివేడిగా ఉంది. చూడటానికి బూరెల్లో ఉన్నాయి కానీ అస్సలు బూరెల టేస్ట్ కాదు, కంప్లీట్లీ డిఫరెంట్. లోపల స్టఫ్ మనం మరమరాలతోని నువ్వులు ఇవన్నీ వేసి తయారు చేస్తున్నాం కదా. పచ్చిశనగపప్పు ఫ్లేవర్ బాగా తెలుస్తుంది, నువ్వుల ఫ్లేవర్ తెలుస్తుంది. సాఫ్ట్ గా ఉన్నాయి, బెల్లం బాగా వేసుకున్నాం, స్వీట్ గా ఉన్నాయి. స్వీట్ ఎలా ఉంటుంది, ఎలా చేసినా టేస్టీగా ఉంటుంది కదా. సో ఈ స్వీట్ కూడా చాలా టేస్టీగా ఉంది. సో మరి ఎప్పుడు రెగ్యులర్ స్వీట్స్ చేసుకునే కన్నా వెరైటీగా ఏదైనా చేయాలంటే ఇది ట్రై చేయండి. సో మరి ఈ ఎపిసోడ్ మళ్ళీ చూడాలనుకుంటే లాగ్ ఆన్ టు www.facebook.com/etvabhiruchi, www.youtube.com/etvabhiruchi లో మళ్ళీ చూడండి. చూసారు కదండి, కొడవా క్విజన్ నుంచి తెచ్చిన ఒక చక్కటి రెసిపీ చిక్కులుండే. చాలా బాగుంది, టేస్టీగా ఉంది అండ్ ఇట్స్ స్వీట్ రెసిపీ కాబట్టి తప్పకుండా ట్రై చేయండి. మరి రేపు కూడా మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బాయ్.